సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి నిరుపేద చేనేత కార్మికులు ఆడెపు జగదీష్, బింగి ఆంజనేయులు, దేవసాని పోసెట్టి కుటుంబాలకు ఈరోజు సుమారు 5,000 రూపాయల విలువగల బియ్యము నిత్యవసర సరుకులను అందజేశారు. పద్మశాలి సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం తరువాత తొలి సహాయం అందజేయడం జరిగిందని పద్మశాలి అధ్యక్షుడు బోల్లిబత్తుల దేవదాసు అన్నారు. మునుముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పద్మశాలి కుల బంధువులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటామన్నారు. కుల బంధువులందరూ మమ్ములను ఆశీర్వదించి గెలిపించినందుకు వారికి మేము రుణపడి ఉంటామన్నారు. వారికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోట కిషోర్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లంరాజు, కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్, సహాయ కార్యదర్శి పాషికంటి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు గాడిపల్లి అను, జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం, రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి కుడికాల రమేష్, గజ్వేల్ యువజన అధ్యక్షుడు తలకొక్కుల ప్రేమ్ కుమార్, యువజన ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల నాగరాజు నేత, యువజన సంఘ ఉపాధ్యక్షులు సబ్బుని చంద్రమౌళి, దేవసాని వాసుదేవ్, సిద్దిపేట్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, పద్మశాలి గౌరవ ముఖ్య సలహాదారుడు తల కొక్కుల మధుసూదన్, మంగల్పల్లి సత్యం, విష్ణు, నర్సింలు, భాస్కర్, ప్రసాద్, నల్ల శివకుమార్ మరియు పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసినారు. కమిటీ అందరూ ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది. ఆ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం పద్మశాలి అంటేనే చేనేత, చేనేత అంటేనే పద్మశాలి, వాళ్ళని గౌరవించుకొని ఒక మంచి కార్యక్రమం ఒక ముందడుగు ఇద్దామని అయితే మొన్న 2 రోజుల క్రితం మా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమంగా మన నేతన్నలకి మన సంఘం దగ్గర వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేసి మా యొక్క ఫస్ట్ ముందడుగు వీరితోనే శుభారంభం జరగడం జరిగింది. రానున్న కాలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చాలా 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 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ముందు చూస్తారు. మీ యొక్క సహకారం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై పద్మశాలి, జై మార్కండేయ.